Hi, hello friends. This is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. Previous classes లో మనము CDB కంటెంట్ క్లాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాం కదా. దానిలో భాగంగా మనము థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ని చెప్పుకుంటున్నాం అనమాట. అందులో కొన్ని థియరీస్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాము. ఏవైతే మనకి ఇంటెలిజెన్స్ కి రిలేటెడ్ గా ఉన్నాయో, మోనో ఫ్యాక్టర్ థియరీని, 2 ఫ్యాక్టర్ థియరీని, ట్రైయార్కిక్ థియరీని, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీని, ఇలా మనం ఒక 4-5 థియరీస్ చెప్పుకున్నాము. నెక్స్ట్ థియరీ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంకొక నెక్స్ట్ థియరీ గురించి మనం చెప్పుకుందాం అనమాట. వీడియోలోకి వెళ్ళక ముందు చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే, ఇవి యాక్చువల్గా టైట్ అండ్ డిఎస్సి కానీ సీటెట్ కానీ యూస్ఫుల్ అండి. సిడిపి కంటెంట్ క్లాసెస్ మన ఛానల్లో ఎవ్రీ టాపిక్ కి మనము బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో సీటెట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ ని షేర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, నెక్స్ట్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాం చెప్తున్నానండి. నెక్స్ట్ థియరీ, ఫ్లూయిడ్ అండ్ క్రిస్టలైజ్డ్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఫ్లూయిడ్ అండ్ క్రిస్టలైజ్డ్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనమాట. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్. ఓకే, ఈ థియరీని ఎవరు తీసుకొచ్చారు? రేమండ్ బెర్నార్డ్ క్యాటెల్, ఆర్బి క్యాటెల్ అని కూడా అనొచ్చండి. ఆర్బి క్యాటెల్ థియరీ అని కూడా అంటారు దీన్ని. ఆర్బి క్యాటెల్ ఫ్లూయిడ్ అండ్ క్రిస్టలైజ్డ్ థియరీ. ఇది బ్రిటిష్ అండ్ అమెరికన్ సైకాలజిస్ట్ ఇతను. ఓకే, ఇతనితో పాటు ఇంకొకరు కూడా ఉన్నారండి, హార్న్ అని కూడా, జాన్ హార్న్ అని కూడా ఈ థియరీ ఇద్దరు కలిసి తీసుకొచ్చారని చెప్తారు. ఓకే, అసలు ఈ థియరీలో వీళ్ళు ఏం చెప్పారు చూద్దాం. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అండ్ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అనే ఒక 2 పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనం థియరీ గురించి మాట్లాడుకునేటప్పుడు మన ఇంటెలిజెన్స్, మన మెంటల్ కెపాసిటీస్, మన మెంటల్ ఎబిలిటీస్ ఏంటి అనేది కదా ఇప్పుడు ఈ థియరీస్ అన్ని మనం చెప్తున్నాయి. మనం పక్కన వాళ్ళతో ఎలా మూవ్ అవుతున్నాము, మన ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తున్నాము, ఎన్వైరన్మెంటల్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తున్నాము, వాటి మీద కదా. సో మనకి ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఈ ఇంటెలిజెన్స్ అనేది మనకి బై బర్త్ ఉంటుందండి, హెరిడిటీ ద్వారా వస్తుంది. బయాలజికల్ ఆస్పెక్ట్ అంటే పేరెంట్స్ ద్వారా కానీ, మన యాన్సిస్టర్స్ ద్వారా కానీ మనకు ఈ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది అనమాట. దీన్ని మనం ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటాము. ఇది డైవర్జెంట్ థింకింగ్, రకరకాలుగా ఆలోచిస్తారు. అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డిఫరెంట్ గా థింక్ చేయడం, అంటే డిఫరెంట్ వేస్ లో థింక్ చేయడము, దట్టు మనకి డిఫరెంట్ సొల్యూషన్స్ తీసుకురావడం అని కూడా చెప్పుకుంటాం కదా. దాన్ని మనం డైవర్జెంట్ థింకింగ్ అంటాము. మనం ఈ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ లో డైవర్జెంట్ థింకింగ్ గురించి చూడొచ్చు అనమాట. నెక్స్ట్ న్యూ సిచ్యువేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. న్యూ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి, ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా మనం ఈ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ లో తెలుసుకుంటాము. ఓకే, స్పేషియల్ రీజనింగ్. వీళ్ళకి ఏంటి, స్పేషియల్ రీజనింగ్ చాలా షార్ప్ గా ఉంటుంది. ఏదైనా ప్లేస్ చూసినప్పుడు ఒక ప్లాన్ వేయడం, బ్రెయిన్ లోనే ప్లాన్ వేయడం అని ఉంటాయి. ఇంత ప్లేస్ లో మనం ఏం చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆర్కిటెక్ట్ అయినా వస్తారు, లేదా పెయింటర్ కూడా వస్తారండి. పెయింటర్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఉన్నప్పుడు ఈ ప్లేస్ లో మనం ఏం పెయింట్ చేయగలము, ఇప్పుడు ఏదైనా పెయింటింగ్ ఇచ్చినప్పుడు అది ఆ పెయింటింగ్ ఎంత ప్లేస్ లో మనం నీట్ గా ప్రెజెంట్ చేయగలము అనేది చెప్తారనమాట. సో మనకి ఈ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ లోనే చూస్తాం. ఇది కూడా స్పేషియల్ రీజనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్రీ ఫ్రమ్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్. దీనికి కల్చర్ కి ఎడ్యుకేషన్ కి దీనికి సంబంధం ఏం లేదు. ఈ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, హెరిడిటీ ద్వారా వస్తుందని చెప్పాము, నాట్ ఫ్రమ్ ఎన్వైరన్మెంట్ కదా. సో మనకి కల్చర్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏం సంబంధం లేదు. దాన్ని బట్టి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని పెంచడము తగ్గించడం అట్లాంటివి ఏం ఉండవు అనమాట. ఓకే, ఇంక్రీజ్ అంటిల్ అడోల్సెన్స్ అండ్ డిక్రీజ్ గ్రాడ్యువల్లీ విత్ ఏజ్. అడోల్సెన్స్ ద్వారా అది ఇంక్రీజ్ అవుతుంది, అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గుతా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి, ఫీచర్స్ మాత్రం అలాగే ఉంటాయి కదా. అడోల్సెన్స్ తర్వాత కూడా అంటే మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చిన ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి, వాటిలో చేంజెస్ ఏమి రావు. కానీ బుద్ధి, ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇక్కడ మనం. ఈ బుద్ధి అనేది మనకి అప్పటిదాకా ఉండొచ్చు. కొంచెం వాళ్ళు తిరిగే ఏజ్కి వచ్చారు, బయట ఎన్వైరన్మెంట్ తో, సొసైటీతో, వాళ్ళ పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ అనేది కొంచెం తగ్గొచ్చు, పెరగొచ్చు. సో మనకి గ్రాడ్యువల్ గా ఇక్కడ డిక్రీజ్ అవుతుందని చెప్పారు. ఏజ్ తో ప్రకారం అది కొంచెం లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. వర్కింగ్ మెమరీ గురించి ఆలోచిస్తుంది. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ దేని గురించి ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు వర్కింగ్ మెమరీ అంటారు. అంటే కరెంట్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ ఎలా సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఏ విధంగా ఆలోచించాలి, డిఫరెంట్ డైవర్జెంట్ థింకింగ్, డిఫరెంట్ అనమాట. సో మనకి వర్కింగ్ మెమరీ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇది మనకి ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్. ఎవరు తీసుకొచ్చారు ఈ థియరీని? మనకు ఆర్బి క్యాటెల్ అండ్ జాన్ హార్న్ అని. నెక్స్ట్ మనకి దీంట్లోనే క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పారన్నమాట. క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ దీనికి ఆపోజిట్ అంటే కాదు, చూద్దాం ఏమిటో. ఇట్ ఈస్ గెయిన్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్. ఇది ఎన్వైరన్మెంట్ నుంచి వస్తుంది. మనం దీన్ని ఏం చెప్పుకున్నాము, హెరిడిటీ ద్వారా, అంటే పేరెంట్స్, యాన్సిస్టర్స్, మన ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చేవి. ఆ ఇంటెలిజెన్స్ మనం ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే చెప్తాము.
ఈ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ ఏంటి, మనము ఆ ఎన్వైరన్మెంట్ ని అక్వైర్ చేసుకుంటాము. పెరిగే కొద్దికి బయట సోషల్ రిలేషన్షిప్స్ ఎక్కువ అవుతాయి, గ్రూప్ మధ్యలో ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు, వాళ్ళ గురించి మనం ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నాము, ఇంకా ఆ ఒకసారి ఎదురైన అనుభవాన్ని ఇంకోసారి మనం అంటే గుర్తుపెట్టుకుంటాం అనమాట. ఏదైనా సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఓకే మనకు ఆల్రెడీ ఇలా ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం కదా అనేసి. ఓకే, అది ఎన్వైరన్మెంట్ తో పాటు చేంజ్ అవుతూ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ నుంచి వస్తుంది, దాన్ని మనము క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అని చెప్తాం అనమాట. ఓకే, ఇది కన్వర్జెంట్ థింకింగ్. ఎక్కువ ఆలోచించము, ఆ అనుభవం ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా దీంతో కంపేర్ చేస్తాం అంతే, దానికి ఎక్కువ ఆలోచించమాట. ఏదైనా ప్రాబ్లం చేయడానికి కన్వర్జెంట్ గా ఆలోచించడం, ఒక సొల్యూషన్ ఆలోచించడం, డైరెక్ట్ గా ఆలోచించడం అట్లా అనమాట. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు చాలా అప్లై చేస్తాము, నేర్చుకున్న తర్వాత ఏం చేస్తాము, టక్ 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 ఏదైనా పని వెంటనే అది సీదా అదే చేసేస్తాం కదా, అట్లా అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ సాల్వ్ చేస్తున్నామండి, క్యూబ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ డైవర్జెంట్ థింకింగ్ ఆలోచిస్తాం, ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది. కొంచెం హ్యాబిటేట్ అయిపోయిన తర్వాత దానికి అలవాటు పడిపోయిన తర్వాత సీదా అలాంటి స్టెప్స్ మనం ఫాలో అవుతాం కదా. సో మనం దానికి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు, ఫార్ములాస్ ఉపయోగించుకొని మనము ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫార్ములాస్ ఉపయోగించి చేసేస్తాం కదా, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజ్, ఇట్ ఈస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద సొసైటీ అండ్ కల్చర్. ఇది మనం ఏం చెప్పుకున్నాం, ఇది ఫ్రీ ఫ్రమ్ ద కల్చర్ అండ్ సొసైటీ. సొసైటీకి, కల్చర్ కి, ఎడ్యుకేషన్ కి సంబంధం లేదని చెప్పాం, కానీ ఇది ఎన్వైరన్మెంట్ తో సంబంధం ఉందంటే సొసైటీ అండ్ కల్చర్ తో సంబంధం ఉన్నట్టే కదా. సో ఇట్స్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కల్చర్ అండ్ సొసైటీ అనమాట. నెక్స్ట్ మనకి ఇంక్రీజ్ విత్ ఏజ్, ఇది ఏజ్ తో పాటు తగ్గుతుంది, గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుందని చెప్పాం. ఈ ఇంటెలిజెన్స్ ఏంటిది, ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్. బట్ ఈ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి, ఏజ్ తో పాటు మనకి పెరుగుతుంది, ఇంక్రీజెస్ విత్ ద ఏజ్ అనమాట. ఏజ్ తో పాటు అది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎఫెక్టెడ్ బై ద లెర్నింగ్ నాలెడ్జ్, మనం అది ఎలా ప్రభావితం చేస్తుందంటే మనం ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నాము, ఎంత మనం నేర్చుకోగలుగుతున్నాము, మన నాలెడ్జ్ అప్లై చేస్తాం కదా. ఇప్పుడే చెప్పాను కదా, ఏదైనా రూబిక్ క్యూబ్ ఉంది, మన నాలెడ్జ్ అంతా అప్లై చేసి ఫస్ట్ డైవర్జెంట్ థింకింగ్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ని అంటే నెంబర్ ఆఫ్ వేస్ ని మనం తీసుకొచ్చేసి తర్వాత అలవాటు పడిపోయిన తర్వాత ఏం చెప్తాము, డైరెక్ట్ గా మనము ఒకటే సొల్యూషన్ తీసుకొస్తాం కదా, ఒకటే రూల్ అప్లై చేస్తాం కదా, అలా అనమాట. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇది ఎక్స్పీరియన్స్ ద్వారా ఉంటుంది అనమాట. మనకి లాంగ్ టర్మ్ మెమరీ, మనకి వర్కింగ్ మెమరీ చెప్పడం, కరెంట్ మెమరీ, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మనం ఆలోచించుకోవడము, ప్రజెంట్ సిచ్యువేషన్ కి సాల్వ్ చేయడానికి మనం డైవర్జెంట్ గా ఆలోచించుకోవడం, అట్లా చెప్పాం కదా వర్కింగ్ మెమరీ అనేది. ఇది లాంగ్ టర్మ్ మెమరీ అనమాట. మనం ఒకసారి నేర్చుకుంటే అనుభవం అనేది మనకి చాలా రోజుల వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక చిన్న థియరీ అనమాట. సో ఈ థియరీలో మనకి ఇక్కడ ఈ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ నుంచి, క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాము, కొన్ని బిట్స్ ఎలా అడుగుతారు ఏంటి అనేది మోస్ట్లీ. ఓకే, ఈ థియరీని ఎవరు తీసుకొచ్చారు అనేది మనం ఇందులో మెయిన్ పార్ట్ దేని గురించి చెప్పారు, ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ గురించి, క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ గురించి. ఓకే, ఈ రోజు మనం ఈ వీడియోలో క్రిస్టలైజ్డ్ థియరీ, ఫ్లూయిడ్ అండ్ క్రిస్టలైజ్డ్ థియరీ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.